క్వాలిఫికేషన్ అయితే ఎనీ గ్రాడ్యుయేట్ అంటే బీఎస్సీ బీకామ్ ఈటీసీ ఏదైనా. శాలరీ అయితే ఇయర్లీ వచ్చేసి 2.25 to 2.75 lakhs per annum అండి. అంటే మంత్లీ 20,800 to 22,900 per month అండి. ఎక్స్పీరియన్స్ చూడండి 0 to 2 years, అంటే ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. స్కిల్స్ చూడండి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలండి. రాయడంలో చదవడంలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలండి ఈ జాబ్కి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఒక జాబ్ అప్డేట్ అయితే ఇస్తానండి మీకు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకోండి. వీడియోని లైక్ చేయండి, కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. చూస్తున్నారు కదండి, అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పాను కదా నేను. కంప్లీట్లీ రిమోట్ ఉంటుందండి వర్క్ వచ్చేసి. ఓపెనింగ్స్ వచ్చేసి 100 ఉన్నాయండి. త్వరగా అప్లై చేసుకోండి. నేను ఇదే వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తానండి, కాబట్టి వీడియో మొత్తం చూడండి. మొత్తం చూసి అప్లై చేసుకోండి. ఇలా చూసుకోండి, కిందికి ఇలా స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ వచ్చేసి FTC అండి. అంటే ఫిక్స్డ్ టర్మ్స్ కండిషన్స్ అండి. మీకు కాంట్రాక్ట్ బేస్ మీద జాబ్ ఇస్తారు ముందైతే, తర్వాత మీ పర్ఫార్మెన్స్ చూసి జాబ్ అయితే పర్మనెంట్ చేస్తారండి. ఇంకా మీరు అబౌట్ ద టీమ్ చూసుకోండి. మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే సెపో అండి. సెపో అంటే షాపింగ్ ఎక్స్పీరియన్స్ ప్రొటెక్షన్స్ ఆపరేషన్స్ అండి. అంటే ఇక్కడ కస్టమర్స్, పార్ట్నర్స్, బయ్యర్స్, బ్రాండ్స్, వెండర్స్, సెల్లర్స్ అండ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళనైతే మీరు అనలైజ్ చేయాల్సి ఉంటుందండి వర్క్ వచ్చేసి. ఇప్పుడు బేసిక్ క్వాలిఫికేషన్స్ చూద్దాం చూడండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే మీరు అట్లీస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలండి. లైక్ బీకామ్, బీఎస్సీ కానీ ఏదైనా గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే 0 to 1 years అండి. అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు రాయడం, మాట్లాడడంలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీకు ప్లస్ పాయింట్ అవుతుందండి. ఇంకా లార్జ్ సెట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ ఉండాలండి. అండ్ మీరు ఒక టీంతో కూర్చొని వర్క్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలండి. వీటితో పాటు ఏదైనా ఒక ప్రాబ్లం అరైజ్ అయినప్పుడు సాల్వ్ చేసే క్యాపబిలిటీ ఉంటే అడ్వాంటేజ్ అవుతుందండి మీకు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ అండి, ఏదైనా ఒక విషయం గురించి మీరు మీ ఫ్రెండ్స్తో కానీ, కొలీగ్స్తో కానీ, మేనేజర్తో కానీ మాట్లాడగలిగే స్కిల్స్ ఉంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ అవుతుందండి. అలాగే అసలు బిజినెస్ ఎలా వర్క్ చేస్తుంది, వర్క్ ఎలా రన్ అవుతుంది అని మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు అని చెప్తున్నారండి. అండ్ మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు మీకు హైయెస్ట్ లెవెల్ అక్యురసీ ఉండాలని చెప్తున్నారు. మీకు ఇవన్నీ క్వాలిఫికేషన్స్, స్కిల్స్ ఉంటే కనుక ఈ జాబ్కి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ చూడండి, శాలరీ డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ 2.5 to 2.75 lakhs per annum అండి. అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం చూడండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. మీకు ఇట్లా కిందికి స్క్రోల్ చేయండి. మొత్తానికి కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ లింక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుందండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఇక్కడ రైట్ పెట్టేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుందండి ఫామ్. జాబ్ రోల్ చూడొచ్చు మీరు. సోర్స్ డీటెయిల్స్ చూడండి. ఇక్కడ మీరు ఏదైతే అది పెట్టుకోండి. ఎంప్లాయీ ఐడి, ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఫుల్ నేమ్ ఇవ్వండి, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి జెండర్ పెట్టేసి ఇలా సిటిజన్షిప్ ఉంటుంది కదా పెట్టండి, ఇండియన్ పెట్టేసుకోండి. ఇలా మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఫుల్ అడ్రస్ ఉంటుంది కదా, ఫుల్ అడ్రస్ ఇచ్చేసి కరెంట్ సిటీ ఉంటుంది కదా, మీరు హైదరాబాద్ అయితే హైదరాబాద్ ఇవ్వండి. చాలా ఉంటాయి చూడండి, ఇచ్చేయండి. మీరు ఏదైతే అది ఇచ్చేయండి. కరెంట్ స్టేట్ ఉంటుంది కదా ఇవ్వండి. ఆంధ్ర అయితే ఆంధ్ర ఇవ్వండి. తెలంగాణ అయితే తెలంగాణ ఇచ్చేసుకోండి. వేరే స్టేట్ అయితే వాళ్ళు కూడా ఇవ్వండి. పిన్ కోడ్ ఉంటుంది కదా, మీద పిన్ కోడ్ ఇవ్వండి.
మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వండి. డిగ్రీ అని చెప్పాను కదా నేను, డిగ్రీ ఇచ్చేసేయండి. పాసింగ్ ఇయర్ ఇవ్వండి. ఇక్కడ మీకు 24 ఆర్ 25 మీ ఏదైనా ఇచ్చేసుకోండి. ఎడ్యుకేషన్ టైప్ ఉంటుంది కదా, ఇవ్వండి. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా మొత్తం ఇచ్చేసి ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకొని పాన్ నెంబర్ ఉంటుంది కదండి, పాన్ నెంబర్ ఇవ్వండి. ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వండి. ఆధార్ కార్డు ఉంటే ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, నో అయితే నో ఇవ్వండి. ఇలా అన్నీ ఫిల్ చేసి ఇక్కడ రిస్యూమ్ ఉంది కదా, ఫైల్లో రిస్యూమ్ పెట్టుకొని ఉంటారు కదా, ఆ ఫైల్లో ఆ రిస్యూమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. రిస్యూమ్లో స్కిల్స్ వచ్చేసి రీడింగ్, రైటింగ్ అని ఇవ్వండి. రీడింగ్, రైటింగ్, స్పోకింగ్ ఇలా ఇచ్చేసేయండి. మీ జాబ్కి తగ్గట్టు ఉండాలండి రిస్యూమ్ అనేది. మీ ఫోటో అనేది ఇక్కడ యూస్ కెమెరా ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్ మీరు ఇట్లా సెల్ఫీ విధంగా ఇచ్చేయాలండి. ఇచ్చేసి ఇక్కడ బై చెకింగ్ దిస్ బాక్స్ అని ఇదంతా చదువుకొని రైట్ పెట్టేసేయండి. ఇలా అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయిపోతుందండి. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. మీకు మెయిల్లో కాంటాక్ట్ అవుతారు వాళ్ళు. మీకు జాబ్ కన్ఫర్మ్ అవ్వగానే మీకు ట్రైనింగ్ ఉంటుంది. వెంటనే మీరు జాబ్కి జాయినింగ్ అయిపోవచ్చండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అయ్యి ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చండి, లేదా కామెంట్ చేసినా నేను రిప్లై ఇస్తానండి. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్.